మీరు ఎన్టీ రామారావు గారితో కృష్ణ గారితో సినిమాలు చేయకపోవడం ప్రత్యేకమైన కారణం ఏంటండి? నాకు రాలేదు సార్. అంటే నా గుమ్మంలోకి నా దగ్గరికి వచ్చిన సినిమా ప్రతిదీ నేను చేశాను. కృష్ణ గారిది వచ్చింది అవకాశం. ఓకే. కానీ నేను అప్పటికే సినిమాలు బుక్ అయిపోయి ఉన్నాను, కొన్ని సినిమాలు, దానివల్ల రాలేదు. ఎన్టీ రామారావు గారిది నాతో ఊహించరు, ఎందుకంటే నాకు లో బడ్జెట్ డైరెక్టర్ అని ముద్ర పడిపోయిందండి అప్పటికే. అయినా కూడా సంసారం అనే సినిమా శాఖపూర్ రామచంద్ర గారు తీశారు, ముద్ర పడిన. కృష్ణరాజు గారు తీశారు, యమధర్మరాజు. అలాగే దాగుడు మూతలు దాపొచ్చని బీవీఎల్ ప్రసాద్ నాగేశ్వరరావు గారితో ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ బాగోలి ప్రసాద్ గారు తీశారు. తర్వాత రాలేదు నాకండి అవకాశాలు. నాకు వచ్చిన అవకాశాలు అన్ని సద్వినియోగం చేసుకున్నానండి. ఎందుకని లో బడ్జెట్ సినిమాలుగా ముద్రపడిపోతుందని అనిపించి మీరు పెద్ద సినిమాల వైపు వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయలేదు? మీకు ఎలాంటివి వస్తున్నాయినా? అది కాదండి, నేను చెప్పాను కదా మీకు నా వీక్నెస్. నేను ఒకళ్ళకి ఏమండి ఇంత కథ ఒకటి ఉంది, మనం పలానా హీరోతోటి పెద్ద హీరోతో సినిమా తీస్తే అత్యద్భుతంగా ఉంటుంది సార్ అని చెప్పే ఇష్టం నాకు లేదు. ఓకే. మనకండి నేను ఒక సినిమా కథ ఒకళ్ళకి ఇచ్చానండి, అది నేనే డైరెక్టర్ని. ఆయన ఏమన్నాడు, విఎస్ఆర్ స్వామి గారు, దాని కెమెరా విఎస్ఆర్ స్వామి, నరసింహరావు ఈ సినిమా నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటయ్యా, సినిమా పేరు వద్దు ఎందుకంటే హీరో అట్లా అవుతారు కాబట్టి. బాలకృష్ణకి బ్రహ్మాండంగా ఉంటుందా ఈ కథ, బాలకృష్ణతో తీద్దాం సార్. బాలకృష్ణ గారు ఎక్కడ, నేనే ఎక్కడ సార్ అని, నీకెందుకు, నేను ఒప్పిస్తాను, నేను కథ చెప్పిస్తాను, కథ వింటే ఆయన డెఫినెట్గా చేస్తాడు. ఆయన వద్దులేండి సార్, ఇక్కడ కమిట్ అయిపోయినా ఆల్రెడీ, బాగోదు అని చెప్పి అది చేశానండి. అలాగే ఇలాగ నా దగ్గరికి వచ్చి ఒక మాట ఇచ్చిన తర్వాత మనం వెనక తీసుకునేది లేదు సార్. అది మీరే చేశారు అయితే చివరికి? నేను చేశాను. ఏ సినిమా సార్ అది? పేరు అది వద్దులేండి ఎందుకు కానీ అలాగ ఉంటాయి సార్. అదే అటు మిస్ అవుతూ ఉంటాయి ఒక్కోసారి మనకి, ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంకో సినిమాకి విఎస్ఆర్ స్వామి గారు పనిచేసినప్పుడు కూడా ఇంకోటి చెప్పాడు మాట ఆయన, నరసింహరావు ఈ ప్రొడ్యూసర్లు కరెక్ట్ కాదయ్యా, దీనికి వీళ్ళకి వేరే సినిమా కథ చెయ్యి, ఈ కథ కాదు, ఈ కథ పెద్ద ప్రొడ్యూసర్కి చేస్తే సూపర్ హిట్ అవుతుందయ్యా అన్నాడు. ఓకే. ఆ సినిమా కూడా విఎస్ఆర్ స్వామి గారు 2 సజెషన్లు అలా ఇచ్చాడు నాకు. లేదు రండి కమిట్ అయిపోయాం కదా, ఇంక బాగోదు, 1 రోజుల్లో షూటింగు, అది ఇది చేశాడు. ఇంక మాట ఇచ్చిన తర్వాత మన తప్పుగా ఉంటుంది కదా సార్. ఎందుకంటే మనం నమ్ముకుని వాళ్ళు ఫైనాన్స్ తెచ్చుకుంటారు, ఓ 2 పార్ట్నర్స్ని వేసుకుంటారు, మనం చేయకూడదు కదా అలాంటి. ఎక్కువ సినిమా చంద్రమోహన్ గారికి మురళీమోహన్తోనూ రాజేంద్ర ప్రసాద్తోనూ నరేష్తోనూ చేయడానికి కారణం ఏంటండి? ప్రత్యేకమైన కారణం. మురళీమోహన్ గారితో ఒకటే సినిమా అండి చేసింది, ఇది చందమామ. తర్వాత ఏమైపోయిందంటే చంద్రమోహన్ గారితో సినిమాలు 3 సినిమాలు వరుసగా చేసేటప్పటికి ఆయనతో చంద్రమోహన్తో 21 సినిమా అయింది సార్. ఓకే. చేసేటప్పటికి ఆ ముద్ర పడిపోయింది సార్. డిమాండ్ అండ్ సప్లై లాగా చంద్రమోహన్ గారు హీరోగా రేలంగి నరసింహారావు డైరెక్షన్లో సినిమా తీస్తే హిట్ అవుద్ది అని ఒక ఇది పడిపోయింది ఇండస్ట్రీలో. సో చంద్రమోహన్ గారు హీరోగానే సినిమా అంటూ దగ్గరికి వచ్చేవారు. వచ్చిన సినిమాను వదులుకోవడం నాకు ఇష్టం లేదు, చేసేసేయడం జరిగింది. అలాగే జరిగిపోయిందండి. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మా సినిమాల్లో సెకండ్ హీరోగా ఎంటర్ అయ్యాడు. ఆయన ముచ్చటగా ముగ్గురు అనే సినిమాతోటి. ఓకే. తర్వాత ఆయన భామా కలాపం అనే సినిమాతోటి హీరో అయ్యాడు. తర్వాత మా 2 సినిమాలు హిట్ అవడంతో వరుసగా ఇంకా రాజేంద్ర ప్రసాద్ రేలంగి నరసింహారావు అని పడిపోయింది. అదేంటి అలాగే అయిపోయింది సార్. అంచేత అలా కంటిన్యూ అయిపోయింది. వేరే సినిమాలు రావడానికి అవకాశం లేదు, వచ్చిన సినిమా కూడా చేయడానికి టైం లేదు నాకు. సో ఆ విధంగా ఏమైపోయిందంటే అండి, చంద్రమోహన్ గారితో కంటిన్యూ అవ్వడానికి, రాజేంద్ర ప్రసాద్ గారితో కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై లాగా మా దగ్గరికి చంద్రమోహన్ గారు చేసే టైంలోనేమో చంద్రమోహన్ గారు రేలంగి నరసింహారావు అనే వచ్చేవారు. అలాగే ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారితో చేసినప్పుడల్లా రాజేంద్ర ప్రసాద్ గారు రేలంగి నరసింహారావు అనే వచ్చేవారు. కాబట్టి దానికే పరిమితం చేసేసారు. అయితే అదర్ దాన్ దిస్ నేను చేశాను, ఒక తెల్ల గులాబీలు, అలాగే 2 కిలాడీలు, అలాగే మానస వీణ, యమధర్మరాజు, దాగుడు మూతల దాంపత్యం, సంసారం, తర్వాత శిక్ష, తర్వాత అదర్ దాన్ కామెడీ నేను చెప్పేదండి ఇవన్నీ కూడా. తర్వాత ఇంకో సినిమా జీవన జ్యోతి, ఎక్కువ ఫోకస్ అవ్వలేదండి. కాదండి, రెండో జీవన జ్యోతి జయసుధ గారు మెయిన్ క్యారెక్టర్, ప్రతాప్ రాజు ప్రొడ్యూసర్, ప్రతాప్ రాజు మంచి సబ్జెక్టు అది.